మేము ఎలక్షన్‌లో మేము అందరికీ కూడా ఒక హామీ ఇచ్చామండి. అది మమ్మల్ని నెగ్గిస్తే మటుకు ఎట్టి పరిస్థితిలో మేము శ్రమపడి ఏదో రకంగా శాప్ నుంచి తీసుకొచ్చేసి బ్యాంక్‌ని మీకు డివిడెండ్ ఇస్తామని ఆళ్ళకి ఒక హామీ ఇచ్చామండి. అలాగే మేము ఎక్కిన కానించి ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మా డైరెక్టర్లు మేము ఉదయం 8 గంటల కానించి రాత్రి 8 వరకు అందరి దగ్గరికి వెళ్లి వసూలు చేసి శాప్ నుంచి బయటికి తీసుకొచ్చి ₹1,90,00,000 డివిడెండ్ పంచాడు 90,000 మంది షేర్ హోల్డర్స్. అది కేవలం యుద్ధ ప్రాతిపదిక మీద మేము నా డైరెక్టర్లు మా ఎంప్లాయీస్ నిజంగా వాళ్ళు కూడా ప్రెస్టేజ్గా చేశారు. మా దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా. అందువల్ల ఇది జరిగింది. దానికి తగ్గట్టుగా అందరూ కూడా హ్యాపీ అయ్యారు. చాలా హ్యాపీగా ఉన్నారు. బ్యాంకు బ్రహ్మాండంగా ఉందని అందరికీ ప్రజలకైతే ఎక్కడ ఏ విధమైన లేదండి. నిజంగా కూడా మీరు 15 రోజుల నుంచి మీరు కథనాలు రాస్తున్నారు. ఇవాళకి చంచలనం రావాలి కదా! ఏముంది? లోనింగ్ తగ్గలేదు, డిపాజిట్ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. ఇదే మీకు నిదర్శనం.